దేశవ్యాప్తంగా ప్రశాంతంగా ముగిసిన నీట్ రీ ఎగ్జామ్. దివ్యాంగులు పరీక్ష రాసేందుకు 6 గంటల 20 నిమిషాల వరకు అనుమతి. రైతులను మోసం చేస్తున్న చంద్రబాబుపై వైఎస్ జగన్ ఫైర్. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు గాలి కొదిరేశానని ఎక్స్లో పోస్ట్. సాయి కృష్ణ రౌడీ అయితే అతని కుటుంబాన్ని చంద్రబాబు ఎందుకు కలిశారు? పవన్ కళ్యాణ్ పై పేర్ని నాని ప్రశ్నాస్త్రాలు. సాయి కృష్ణ ఇంటికి మహిళా సంఘం ఐక్యవేదిక నేతలు. కృష్ణలంక పిఎస్ ఎపిసోడ్ లో సిబిఐ విచారణ జరిపించాలని డిమాండ్. ఏపీలో రైతులకు చంద్రబాబు ప్రభుత్వం అన్యాయం చేస్తోంది. ధాన్యం కొనుగోళ్లలో మద్దతు ధర అమలు కావటం లేదన్న గుత్త. బీఆర్ఎస్ బీజేపీలు ప్రభుత్వంపై బురద చల్లుతున్నాయి. తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారన్న ఎమ్మెల్యే నాయని రాజేందర్. తమిళనాడులో ఘోరం. అమోనియం గ్యాస్ లీక్ అయి 7 మృతి. గ్యాస్ లీక్ ఘటనపై సీఎం విజయ్ దిగ్భ్రాంతి. ప్రమాదానికి గల కారణాలపై విచారణకు ఆదేశం. బీహార్లో విషాదం. గంగానదిలో స్నానానికి వెళ్లి 3 చిన్నారుల మృతి. అమర్నాథ్ యాత్ర నేపథ్యంలో భద్రత కట్టుదిట్టం. జమ్మూ అనంతనాగ్లో బలగాల ప్రత్యేక మాక్ డ్రిల్. భారత ఇంధన భద్రతకు భారీ ఊరట. హర్మోజ్ దాటిన 3 దేశీయ ఆయిల్ నౌకలు. చమురు సంక్షోభం వేళ భారత్ సర్కార్ కీలక నిర్ణయం. రష్యా నుంచి దిగుమతులను పెంచుకుంటున్న ఇండియా.